ఈరోజు మన ఛానల్లో పుల్ మక్కన అనమాట. వీటితో 2 డిఫరెంట్స్ అయితే స్నాక్స్ చేసుకుందాం వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి క్యారమిల్ అంతే పెప్పర్ అనమాట. పెప్పర్ మకానా అయితే చేసేసుకుందాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది తినడం వల్ల పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా మనం స్నాక్ లాగైతే తీసేసుకోవచ్చనమాట. బీపీ, షుగర్ ఇయన్నీ కంట్రోల్‌లో ఉంచుతుంది. థైరాయిడ్ వాళ్ళకి గూడా చాలా మంచిదనమాట. అది కాక వెయిట్ లాస్ అవ్వాలన్నా గానీ మనం డైట్‌లో ఇది పెట్టుకుంటే చాలా బావుంటుంది. అయితే మనం ఈ కొన్నప్పుడు ప్యాకెట్స్‌లలో మెత్తగా అవుతుందనమాట. ఈ రెసిపీ చేసుకోవడానికి మనం ఫస్ట్ అయితే మనకెన్ని కావాలో అన్ని క్వాంటిటీ అయితే ఫస్ట్ తీసేసుకోవాలనమాట. తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని మనం నెయ్యితో అయితే చేసుకుందాము. నూనె కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు నిలవున్నా గానీ అంత బాగోదనమాట. అది కాక ఫ్లేవర్ అయితే నెయ్యి చాలా బావుండిద్ది. బటర్ అయినా వేసేసుకోవచ్చనమాట. నేనైతే నెయ్యి 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది నెయ్యయితే. నేను ఆయిల్ కన్నా ఎక్కువ నెయ్యే ప్రిఫర్ చేస్తాను. ఇంక మిగతాది మీ ఇష్టం అనమాట. చూపిచ్చాను గదా! ఇందాక మెత్తగా ఎలా సాఫ్ట్‌గా అయిపోయిందో, ఇప్పుడు మనం సిమ్‌లో పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలనమాట. మాడకుండా నీట్‌గా అన్నీ ఈవెన్‌గా మిక్స్ అయ్యేటట్టు, ఈవెన్‌గా ఫ్రై అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం టైం పట్టినా పిల్లల కోసం మనం ఇలా హెల్తీ ఫుడ్ ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. పిల్లలనే కాదు చెప్పాను గదా! పెద్దవాళ్ళు గూడా చేసేసుకోవచ్చనమాట. అదే స్నాక్స్ కింద తీసుకోవచ్చనమాట. చూసారు గదా! మంచిగా ఇట్లా క్రిస్పీగా అయిందా లేదా అని మనకెలా తెలుస్తుందంటే, పట్టుకొని ఇలా అంటే మనకి ఇరిగిపోవాలి. ఇంగా ఇవి ఫ్రై అవ్వలేదనమాట. కొంచెం ఇంకొక 10 మినిట్స్ గనక ఉంటే మంచిగా ఫ్రై అయితాయి. అలా అనంగానే మనకి అంపట్లోనే విరిగిపోతే ఇంక ఫ్రై అయిపోయినట్టే అనమాట. ఇంక లైట్‌గా ఇంతే సిమ్‌లో పెట్టుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా? ఇలా అనంగాల్నే మంచిగా బ్రేక్ అయిపోవాలనమాట. అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు. మెత్తటిది కాస్త ఇలా క్రిస్పీగా అవ్వాలి. టేస్ట్ చాలా బావుండిద్దనమాట. ఇట్లా మంచిగా క్రిస్పీగా చేసుకుంటే, మంచిగా ఎయిర్ టైట్‌లో పెట్టుకుంటే మంచి 25 డేస్ దాకా అంతే ఉంటాయి. మాక్సిమం ఒక 1 మంత్ ఏసుకోండి. అయితే ఫస్ట్ అయితే మనము పెప్పర్ రెసిపీ చేసుకుందాం. వచ్చేసేయండి. పెప్పర్ మకానా అయితే చేసుకుంటున్నాం. ఇంక మళ్ళీ ప్యాన్‌లో సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని సాల్ట్, పెప్పర్, ఆరిగానో అనమాట. ఆరిగానో లేకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు పర్లేదు. ఉంటే ఒక స్పూన్ వేసేసుకోండి. అంటే పిజ్జా మీద వేస్తాం కదా! అవన్నమాట. లేదా చిల్లీ ఫ్లేక్స్ ఏసేసుకోవచ్చు. అట్లా మనం పెప్పర్ ప్లేస్‌లో ఇంకొకటి గూడా అదే ఆరిగానో ప్లేస్‌లో ఇంకోటి గూడా పెప్పర్‌తో కలిపి మనం రీప్లేస్ చేసుకోవచ్చనమాట. మీకు కొంచెం యెల్లోయిష్‌గా, షైనీగా అట్లా కావాలనుకుంటే లైట్‌గా పసుపు కూడా వేసేసుకొని మంచిగా నెయ్యిలో అట్లా రోస్ట్ చేసేసాక మకానా గూడా వేసుకొని మంచిగా మకానాకి అయన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇదైతే సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్‌కి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పక్కన పెట్టేసుకుందాం. ఆ రెసిపీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టేసుకొని నేనైతే బెల్లం పొడి వేస్తున్నా అనమాట. మీరు బెల్లం దంచుకొని కూడా వేసుకోవచ్చు. లేదా షుగర్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ నేను హెల్తీ రెసిపీ అన్నాను కాబట్టి కొంచెం బెల్లం పొడి అయితే వేసేసుకుంటున్నాను. లైట్‌గా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ అయితే వాటర్ పోసేసుకొని మంచిగా బెల్లం అయితే కరగబెట్టేసుకోవాలనమాట. బెల్లం మరీ ఓవర్‌గా హీట్ కూడా అవ్వసరం లేదు. ఇలా జస్ట్ అట్లా బబుల్స్‌గా వస్తే సరిపోతుందనమాట. బబుల్స్‌గా వచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ మకానా అయితే తీసుకొని పెట్టుకున్నాం గదా! అది ఏసేసుకోవాలి. ఏసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలనమాట. నేనైతే ఈ కొన్ని మకానాస్ అయితే వేసుకుంటున్నాను. ఇందాక వేయించినయి అనమాట. వేయించిన వాటిలో కొన్ని పెప్పర్ చేసాం గదా! ఇప్పుడు ఈ కొన్ని మకానా అయితే ఇలా క్యారమిల్ మకానా చేసేసుకుంటున్నామనమాట. మంచిగా వేసేసుకొని పూల్ మకానా ఫ్రై చేసేసుకోవాలి. అట్లా మనకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం క్యారమిల్ పట్టేసుకున్నాక. మొత్తం చల్లారాక మనం బ్రేక్ చేసేసుకుంటే మంచిగా బ్రేక్ అయిపోతుందనమాట. హ్యాపీగా ఎయిర్ టైట్‌లో పెట్టేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్‌కి పెట్టొచ్చు స్కూల్‌లో. ఈవినింగ్ స్నాక్స్‌కి పెట్టొచ్చు. మనం తినొచ్చు. హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. టేస్టీగా మంచిగా బయట ఫుడ్ అలవాటు అవ్వకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేసేసేయండి పిల్లలకి. నచ్చిందనుకుంటున్నాను రెసిపీ. నచ్చితే కంపల్సరీగా కామెంట్ చేసేసేయండి. ఇవి తామర గింజలనమాట. మనం మొక్కజొన్న వేయించితే పాప్‌కార్న్ వచ్చిద్దో, తామర గింజలను గూడా వేయించితే ఇలా మకానా అయితే తయారవుతుందనమాట. హెల్త్‌కి హెల్తీ, టేస్టీకి టేస్టీ అనమాట. పిల్లలే కాదు మనం గూడా హ్యాపీగా తినొచ్చని చెప్తున్నాను గదా! ఒకసారి ట్రై చేసేసేయండి. ఇవి సూపర్ మార్కెట్‌లో దొరుకుతానే ఉంటాయన్నమాట. ఇట్లా మనం చూసారు గదా! మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయాక మొత్తం చేత్తో బ్రేక్ చేసేసుకుంటే ఇలా బ్రేక్ అయిపోతాయన్నమాట. ఇంక బ్రేక్ అయ్యాక మనం మొత్తం కూల్ తగ్గిపోయినాక అప్పుడు ఎయిర్ టైట్ పెట్టేసుకొని బయట పెట్టేసుకొని పిల్లలకి రోజుకొని ఒక గుప్పెడు అలా పెడితే హెల్త్‌కి గూడా చానా మంచిదండి. ఒకసారి ట్రై చేసేసేయండి.
నచ్చిందనుకుంటున్నాను రెసిపీ. కామెంట్ చేసేసేయండి. ఇంకేమన్నా స్పెషల్స్ ఉంటే మకానాతో కర్రీ కూడా చేస్తారు. ఇంకొకసారి అది కూడా చూపిస్తాను. మరి అంతలోకి ఎళ్ళొస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే. ఓకే. బాయ్. ఎళ్ళొస్తాను. అసలు మర్చిపోవద్దు. ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేసేసి ఎళ్ళండి. ఓకే. బాయ్. ఎళ్ళొస్తాను మరి.